మ్యాక్సిమం 40 ఏళ్లలోపు క్రికెటర్స్, అది సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి ఎంతటి లెజెండరీ ప్లేయర్స్ అయినా ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాల్సిందే. కొందరు లెజెండ్ ప్లేయర్స్ ఇండియా నుండి కావచ్చు, ఓవర్సీస్ ప్లేయర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కెరియర్కి 35+ ఏజ్లో రిటైర్మెంట్ ఇచ్చి ఐపీఎల్ లాంటి లీగ్స్లో మరికొన్ని ఇయర్స్ ఆడటం చూస్తూ ఉన్నాం. ఎనీవే, చివరికి ఐపీఎల్ లాంటి లీగ్స్లో కూడా ఏ ప్లేయర్ అయినా ఒక స్టేజ్లో కెరియర్ని ముగించాల్సిందే. ఈ వీడియోలో మనం 2024 ఐపీఎల్ తర్వాత రిటైర్ అయ్యే 5 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 5, దినేష్ కార్తిక్. 2008 ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన 16 ఐపీఎల్ సీజన్స్లోనూ ఆడిన 7 ప్లేయర్స్లో దినేష్ కార్తిక్ ఒకరు. 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్ టీం తరపున తన ఐపీఎల్ కెరియర్ని స్టార్ట్ చేసిన కార్తిక్ ఈ 16 సీజన్స్లోనూ మొత్తం 6 టీమ్స్ తరపున ఆడాడు. 2022లో ఆర్సీబీ తీసుకున్న తర్వాత ఆ సీజన్లో ఫినిషర్గా చాలా మంచి నాక్స్ ఆడి ఇండియన్ టీంకి కంబ్యాక్ చేసి 2022 టీ20 వరల్డ్ కప్ కూడా ఆడాడు. 2023 ఐపీఎల్లో ఆర్సీబీ తరపున పూర్ పర్ఫార్మెన్స్ చేసిన 2024 ఐపీఎల్లో ఆర్సీబీ టీంకి కార్తిక్ కీ ప్లేయర్. 2024 ఐపీఎల్ ముగిసిన తర్వాత కార్తిక్ 39 ఇయర్స్లోకి అడుగు పెడతాడు. ఇప్పటికే కామెంటేటర్గా చేస్తున్న కార్తిక్కి 2024 ఐపీఎల్ లాస్ట్ సీజన్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 4, పీయూష్ చావ్లా. ఆశ్చర్యకరంగా ప్రస్తుతం 35 ఏళ్లున్న పీయూష్ చావ్లా ఇండియన్ టీంకి డెబ్యూ చేసి దాదాపుగా 18 ఏళ్ళు అవుతుంది. ఐపీఎల్ హిస్టరీలో ప్రస్తుతం 179 వికెట్లతో ఉన్న పీయూష్ చావ్లా డ్వేన్ బ్రావో పేరు మీద ఉన్న 183 వికెట్ల రికార్డ్ని వచ్చే ఐపీఎల్ సీజన్లో బ్రేక్ చేసి సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్గా వెళ్లడం ఖాయం. చావ్లా ఐపీఎల్ కెరియర్లో ఒకే సీజన్లో తీసిన హైయెస్ట్ వికెట్స్ 22, అది కూడా 2023 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినప్పుడు వచ్చినవి. అంటేనే సీనియర్ ప్లేయర్ని ఎలా యూజ్ చేసుకోవాలో ముంబై మరోసారి ప్రూవ్ చేసింది. ఏజ్ పరంగా మరో 4-5 సంవత్సరాలు ఐపీఎల్ ఆడే అవకాశం ఉన్న చావ్లా ఆల్రెడీ తన కెరియర్ని ఎండ్ చేసే ప్లానింగ్లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో పుట్టిన ఈ క్రికెటర్ కూడా ఆల్రెడీ కామెంటరీతో బిజీ అయ్యాడు. 2024 ఐపీఎల్ ఆడి పీయూష్ చావ్లా కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 3, అమిత్ మిశ్రా. 2022 ఐపీఎల్లో అన్సోల్డ్గా వెళ్ళిన అమిత్ మిశ్రాని 2023 ఐపీఎల్ కోసం లక్నో సూపర్ జైంట్స్ టీం అప్పటికే 40 సంవత్సరాలున్న మిశ్రాని 50 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. ఈ సీనియర్ లెగ్ స్పిన్నర్ ఐపీఎల్లో చాలా మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఓవరాల్గా ఐపీఎల్లో 161 మ్యాచ్లు ఆడిన మిశ్రా 173 వికెట్లు తీసి ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్స్ లిస్ట్లో 4th ప్లేస్లో ఉన్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అమిత్ మిశ్రాకి ఒక అన్బ్రేకబుల్ రికార్డు ఉంది. అదేంటంటే ఐపీఎల్లో 3 హ్యాట్రిక్లు తీసిన వన్ అండ్ ఓన్లీ బౌలర్. ప్రజెంట్ 41 ఏళ్లున్న మిశ్రా 2024 ఐపీఎల్ తర్వాత రిటైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 2, ఫఫ్ డు ప్లెసిస్. ప్రజెంట్ 39 ఏళ్లున్న ఆర్సీబీ స్కిప్పర్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయి 3 సంవత్సరాలు అవుతుంది. టెస్టులకి అఫీషియల్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన డు ప్లెసిస్ ఓడిఐ అండ్ టీ20లకు అనౌన్స్ చేయకపోయినా 2020 నుండి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20లో ఓవరాల్గా 9,500 పరుగులు చేసిన డు ప్లెసిస్ ఈ ఫార్మాట్లో ఒక లెజెండ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. 39 ఏళ్ల ఓల్డ్ ఆర్సీబీ స్కిప్పర్ ఫఫ్ డు ప్లెసిస్ 2024 ఐపీఎల్ ఆడి రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తన లాస్ట్ ఎడిషన్లో అయిన ఆర్సీబీకి ట్రోఫీ గెలిపించి తన ఐపీఎల్ కెరియర్ని హై నోట్తో ఫినిష్ చేయాలని కోరుకుందాం. నెంబర్ 1, ఎంఎస్ ధోని. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి తన ఫిట్నెస్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఎంఎస్ ధోని క్రికెట్ ఆడే మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ని ఎప్పుడో క్రాస్ చేశాడు. నీ ఇంజురీతోనే 2023 ఐపీఎల్ కూడా ఆడాడు. గత ఐపీఎల్ ముగిసిన వెంటనే ధోని తన నీకి సర్జరీ చేపించుకున్నాడు. 2023 ఐపీఎల్లో సిఎస్కే తరపున 5th టైటిల్ అందించిన ధోని అప్పుడే రిటైర్మెంట్ ఇస్తాడని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ధోని రిటైర్మెంట్ పైన ఎలాంటి అనౌన్స్ చేయలేదు. 2024 జూలైలో ధోని 43 సంవత్సరాల్లోకి అడుగు పెడతాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా 43 ఏజ్లో కూడా క్రికెట్ ఆడడం మామూలు విషయం కాదు. కాబట్టి 2025 ఐపీఎల్లో ధోని ఆడడం ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. సో 2024 ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్మెంట్ అనౌన్స్ చేయొచ్చు. ఈ 5 ప్లేయర్సే కాకుండా ఇంకా ఎవరైనా ప్లేయర్స్ 2024 ఐపీఎల్ తర్వాత రిటైర్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.